Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మధుర మమకారం సెగ్మెంట్ లో పిల్లలు అడిగే టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూసే ముందు గుమగుమల్లో రాజుగా చేయబోయే టేస్టీ వెరైటీ చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం చేస్తున్నారు? ఒక మంచి హెల్దీ డిష్ చేస్తున్నాను. హెల్దీ డిష్ ఏంటది? క్యారెట్ పాలక్ ఫ్రై. క్యారెట్ పాలక్ ఫ్రై. ఎస్ అండి. ఓ సో ఇలాంటివి హ్యాపీగా అలా సాలడ్ లో కూడా తినేయొచ్చు కదా? తినేసేయచ్చండి. అండ్ కావాలంటే చపాతీ లాంటి వాటిలోకి రోల్ చేసేసుకోవడానికి, బ్రేక్ఫాస్ట్ లో బాగుంటుంది, లేదా సైడ్ డిష్ లో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఎస్. ఓకే, మరి క్యారెట్ పాలక్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ పాలక్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన పాలకూర 2 కప్పులు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. చూస్తుంటేనే మంచి హెల్దీగా అనిపిస్తుంది. క్యారెట్ అంటే మనకు కొంచెం టైం తీసుకుంటుంది పచ్చిగా వేసుకుంటే, కాబట్టి నేను ఉడికించి వాడుతున్నాను, ఎందుకంటే మన పాలు కూడా తొందరగా వేగిపోతుంది కదా. సో మెయిన్ గా దీంట్లో పోపు అండి. సో పోపు ఒకటి మనం బాగా వేసుకుంటే డిష్ దాని తట్టదే సూపర్ గా వస్తుంది. ఓకే. సో కొద్దిగా ఆయిల్, ముందుగా ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. సో దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ ఆకుకూరతో కానీ క్యారెట్ కాంబినేషన్లో కానీ బాగుంటుంది. సో యూజువల్ గా ఇప్పుడు పాలకూర కానీ తోటకూర ఇవి వేయించుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎస్, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ అదే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్, ఆ డిష్ కూడా మెయిన్ గా దానివల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ క్యారెట్ వేపుడు కంటే జస్ట్ ఊరికి అలా పప్పులు ఈ ఎండుమిర్చి వీటితో పోపు పెట్టేస్తూ ఉంటారు, కానీ ఆకుకూరలో కంపల్సరీగా అది వెల్లుల్లి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. పాలకూర రెండింటి కాంబినేషన్ కాబట్టి మనము రెండింటికి తగ్గట్టుగా పోపు వేసుకుంటే మీరు అన్నట్టు ఆ టేస్ట్ మనకు అక్కడే యాడ్ అయిపోతుంది. ఎస్. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. సో పాలకూర కొంచెం తక్కువనే వేసుకుంటాం ఎప్పుడైనా. పాలకూర కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కారం, పసుపు యాడ్ చేసుకున్నాము. సో వీటికి బేసిక్గా ఎలాగో మనకి ఆకుకూరలు ఏవైనా కూడా కొంచెం ఈ పాలకూర, తోటకూర ఇవి ఈజీగానే బ్లెండ్ అయిపోతాయి కాబట్టి వేటితోనైనా మనం సింగిల్ గా కాకుండా ఏదైనా కాంబినేషన్స్ తో తీసుకుంటే. సో యూజువల్ గా చాలా మంది క్యారెట్ అనగానే ఇట్లా ఉడికిచ్చేసి జస్ట్ పోపు పెట్టేసేసి తీసుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో ప్లెయిన్ క్యారెట్ బదులు అప్పుడప్పుడు ఏదైనా ఆకుకూర మిక్స్ చేస్తే కొంచెం ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. దీంట్లో కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. అలాగే కొద్దిగా పసుపు. సో ఇది కొంచెం మనకు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆకుకూర కొంచెం వేయించేసుకుంటే నెక్స్ట్ అది ఉడికించిందే కాబట్టి యాడ్ చేసేస్తాం. ఎస్. ఓకే. ఓకే అండి, ఇక్కడ పాలకూర వేగుతూ ఉంటుంది. ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గారెలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరూ ఇష్టంగా తింటారు కదా. మరి గారెలు ఇంకా సాఫ్ట్గా రావాలి, మరింత టేస్టీగా ఉండాలి అంటే గారెలు పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పులిసిన పెరుగు కూడా వేసుకుని పిండి కలుపుకున్నట్లయితే గారెలు టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. చిట్కా చూసేస్తారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఎంటీఆర్ మసాలా హరి జీలకర్ర పొడి. సో ఆకుకూర కానీ ఏదైనా వేపుడులో కానీ జీరా పొడి అనేది కొంచెం కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం పాలకూర తడి ఉంటుంది కాబట్టి మనకి కాస్త
అంతే పొడి పొడిలాడుతూ అట్లా ఉండదు కదా కొంచెం ముద్దగానే వస్తుంది. అండ్ క్యారెట్ కూడా మనకి మోస్ట్లీ కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది. అంటే చపాతీ లాంటి వాటిలో తిన్నా కొంచెం మరీ ఎక్కువ డ్రైగా ఉంటే కూడా మనకి అంత బాగా ఇలా ఇంకొంచెం కమ్మగా కావాలనుకుంటే ఎండింగ్ లో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకున్నా సో చాలా బాగుంటుంది. అవును. కొన్ని రకాలు మెయిన్గా ఏంటంటే ఆకుకూరలో పాలకూరలో ఆ పచ్చి కొబ్బరి కొంచెం బాగుంటుంది. ఎక్కువ మనం ఏంటంటే వెజిటబుల్ కాంబినేషన్ గా తీసుకుంటూ ఉంటాం. అవును, మోస్ట్లీ వేపుళ్ళకు కూడా చాలా మటుకి అందరూ ఆ పచ్చి కొబ్బరి తురుమే కదా పైన వేస్తూ ఉంటారు. బట్ ఆకుకూరలో ఈ పాలక్ బాగా కాంబినేషన్ బాగుంటుంది. పాలకు కొబ్బరి బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. చివర్లో కొద్దిగా కొత్తిమీర, ఓకే, క్యారెట్ పాలక్ ఫ్రై రెడీ అండి. ఓకే, మరి క్యారెట్ పాలక్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ పాలక్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పాలక్ ఫ్రై రెడీ.